Hello all, welcome to my YouTube channel. This is Sujata. మనము ప్రీవియస్ వీడియోస్లో మనం కొంతవరకు ఎక్సెల్ చూసాం కదా. సో మెర్జింగ్ ఇలాంటివి బేసిక్స్ చూసాం కదా. సో ఇక్కడ నుంచి ఫార్ములాస్ చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్, విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్. మనం ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ రికార్డ్ తీసుకున్నాము. ఓకే, స్టూడెంట్ రికార్డ్. ఈ స్టూడెంట్ రికార్డ్లో నేను కొన్ని నేమ్స్ తీసుకున్నాను, స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ టోటల్కి వచ్చేసి మనము ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే అడిషన్కి మనము సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సమ్ ఫంక్షన్ యూజ్ చేసి నేను తెలుగు ఎక్కడుంది? సీత్ కాలం 7th రోలో ఉంది కదా. సీత్ కాలం 7th రో వేస్తున్నాను. ఈస్ట్ అంటే కోలన్ తీసుకొని ఎక్కడి వరకు ఉన్నాయి నాకు సబ్జెక్ట్స్? హెచ్ కాలం 7th రో, హెచ్ కాలం 7th రో వరకు ఉన్నాయి. సో హెచ్ కాలం H7 వేసుకోండి. సెలెక్ట్ అయ్యాయి కదా, బ్లూ లైన్ చూపిస్తుంది. జస్ట్ ప్రెస్ ఎంటర్. ఓకే, లేదు మనకు ఇలా కూడా కాదు అని అంటే మనం ఇంకా C7 కామా పెట్టచ్చు. ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి అడిషన్ కోసము మనము కాలం రో, ఫస్ట్ కాలం ఎంటర్ చేయాలి, తర్వాత రో. ఓకే, నెక్స్ట్ D7 కామా E7 కామా F7 కామా చూడండి G7 కామా H7. ఓకే, అంటే ఎక్కడి వరకు అయితే నేను సబ్జెక్ట్స్ తీసుకున్నానో అక్కడి వరకు కూడా కంప్లీట్గా ఎంటర్ చేసి, ఓకే, టైప్ చేసి ఎంటర్ అన్నాను. సో టోటల్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఏంటిది? నెంబర్ ఆఫ్ టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదా. సో టోటల్ ఎట్లుంది? నాకు I7లో ఉంది, 8th కాలం 7th రో. ఓకే, టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నాను? 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాను. జస్ట్ ప్రెస్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ర్యాంక్కి వచ్చేసి చూడండి, ర్యాంక్ మనము టోటల్ని బేస్ చేసుకొని మనము ఎన్ని సబ్జెక్ట్స్ అంటే ఎంతవరకు తీసుకున్నామో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్వి అంతవరకు కూడా మనము వేసుకోవాలి. ఓకే, చూడండి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, I7 టోటల్ తీసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ ఇది తీసుకునే ముందు ఒకసారి టోటల్ తీసుకొని మిగతా వాళ్ళవి డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఆటోమేటిక్గా మనకి మిగతా వాళ్ళే కూడా టోటల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. యావరేజ్ కూడా అంతే. ఓకే, మనకు డార్క్ ప్లస్ సింబల్ వస్తుంది. అండ్ సెల్ బాటమ్ కార్నర్ రైట్ సైడ్లో మనకి డార్క్ ప్లస్ సింబల్ దగ్గర అట్లా రాగానే జస్ట్ పెట్టేసి మౌస్ కర్సర్తో డ్రాగ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ర్యాంక్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు I7. ఓకే, I7 దీనికి ముందు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ నెంబర్, అక్కడ సింటాక్స్ డిస్ప్లే అవుతుంది చూడండి, నెంబర్ I7. ఓకే, కామా చూడండి, నేను ఇప్పుడు ఇది అబ్సల్యూట్లో అంటే ఫ్రీజ్ చేస్తున్నాను. డాలర్ ఇచ్చేసి నాకు ఎక్కడ టోటల్స్ ఉన్నాయి? ఐలోనే ఉన్నాయి కదా. సో I ఇస్తున్నాను. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? I7లో నుంచి కదా. అగైన్ డాలర్ సింబల్ ఇచ్చేసి 7 అంటున్నాను. ఓకే, ఈస్ట్ కోలన్ ఇచ్చేసి అగైన్ డాలర్ I. ఓకే, ఎక్కడి వరకు ఉన్నాయి? 11, I11 రైట్. సో $11. దెన్ కామా, ఇక్కడ 0 డిసెండింగ్ అండ్ 1 అసెండింగ్. ఓకే, డిసెండింగ్ అంటే మనకు స్మాల్ నుంచి
లార్జ్ నెంబర్స్ వెళ్తాయి. అసెండింగ్ వచ్చేసి లార్జ్ నుంచి స్మాల్ కదా, సో నేను 0 ఇస్తున్నాను, నాకు స్మాల్ నుంచి లార్జ్ కావాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, అకార్డింగ్ టు ద యావరేజ్ పర్సంటేజ్ వైజ్ మనకి ర్యాంక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, అండ్ గ్రేడ్ చూడండి, గ్రేడ్ వచ్చేసి ఏంటి, కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యావరేజ్. ఓకే, గ్రేడ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యావరేజ్ కాబట్టి మనం అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇచ్చాడు కదా మనకు ఫార్ములా బార్లో, నేను ఫార్ములా వేశాను చూడండి. ఓకే, ఫార్ములా బార్లో నేను యావరేజ్ తీసుకున్నాను. ఓకే, లెస్ దాన్ 35 ఉంటే మనకి డి గ్రేడ్ అనుకుందాం. I'll make you clear this. Okay, is equals to if of యావరేజ్ ఎక్కడుంది, J7లో ఉంది కదా, J7 లెస్ దాన్ 35, అంటే 35 కంటే లెస్ ఉంటే వాళ్ళకి నేను డి గ్రేడ్ ఇస్తున్నాను. ఓకే, కామాస్ దగ్గర, కోలన్స్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. అగైన్ ఇఫ్ ఆఫ్ యావరేజ్ నుంచే తీసుకుందాం. ఓకే, లెస్ దాన్ ఏంటి 49 ఇస్తున్నాను, అంటే 49 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నేను సి గ్రేడ్ ఇస్తున్నాను, సి. ఓకే, అండ్ ఇఫ్ ఆఫ్ అగైన్ యావరేజ్ J7, ఓకే, లెస్ దాన్ ఇక్కడ 59 ఇస్తున్నాను, 59 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నేను బి గ్రేడ్ ఇస్తున్నాను. కామా ఇఫ్ ఆఫ్ J7 లెస్ దాన్ 75 వాళ్ళకి ఏ ఇస్తున్నాను, అండ్ రిమైనింగ్ వాళ్ళంతా ఏ ప్లస్. ఓకే, ఏబో వచ్చిన వాళ్ళంతా కూడా ఏ ప్లస్. చూడండి బ్రాకెట్స్ ఎన్ని ఓపెన్ చేస్తామో అన్ని క్లోజ్ చేసేయాలి. 1 2 3 4 బ్రాకెట్స్ ఓపెన్ అయినాయి, 4 బ్రాకెట్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఎంటర్, అంటే 75 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఏ అనుకున్నాం కదా, సో ఏ. అగైన్ డ్రాగ్ చేసేయండి, మనకి యాక్చువల్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి, సో నేను ఇక్కడ ఇంకొక కాలం తీసుకుంటాను, ఇంకొక కాలం ఇన్సర్ట్ చేసుకుంటున్నాను గ్రేడ్కి ముందు. మనము పాస్ ఆర్ ఫెయిల్ ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ మీన్స్ అయితే ఇది లేదా అది అన్నమాట. ఓకే, అంటే పాస్ కానీ ఫెయిల్ కానీ మనకి యాక్చువల్ రిజల్ట్ రావడానికి మనము అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఎక్కడుంది, సీత్ కాలం 7th రో, రైట్, సీత్ కాలం 7th రో. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పాస్ మార్క్స్ ఎన్ని, 35. ఓకే, కామా అండ్ D7 ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా తీసుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పాస్ మార్క్స్. అండ్ E7 greater than or equal to 35, F7 greater than or equal to 35, okay, G7 greater than or equal to 35, comma, H7 greater than or equal to
35. అంటే 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాం కదా, 6 సబ్జెక్ట్స్ కూడా మనం ఇక్కడ ఓకే ఎంటర్ చేసాం. క్లోజ్ బ్రాకెట్, అగైన్ కామా, ఓకే డబల్ కోట్స్లో పాస్, కామా, అగైన్ డబల్ కోట్స్లో ఫెయిల్. ఓకే ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసాం ఇక్కడ, మనము సబ్జెక్ట్స్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక బ్రాకెట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సో అండ్ ఆపరేటర్కి ముందు ఒక బ్రాకెట్ ఉంది, ఇఫ్ కండిషన్ తర్వాత ఆ బ్రాకెట్ని మాత్రమే క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఓకే ఎంటర్, పాస్. ఓకే చూడండి అన్ని సబ్జెక్ట్స్లో అబోవ్ 35 వచ్చాయి కాబట్టి పాస్ అయ్యారు. సో అలాగే డ్రాగ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్ ఫెయిల్ అయ్యారు, గీత అనే స్టూడెంట్ ఫెయిల్ అయింది, తెలుగు సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది 34 మార్క్స్ 1 మార్క్తో. అండ్ అగైన్ ఇక్కడ రాజు కూడా ఫెయిల్ అయ్యాడు మ్యాథ్స్లో 31 మార్క్స్తో. ఓకే అండ్ సోషల్లో 24 మార్క్స్తో ఫెయిల్ అయ్యారు. ఒక సబ్జెక్ట్లో ఒక మార్క్తో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే కాబట్టి సో ఇది యాక్చువల్ రిజల్ట్. స్టూడెంట్ రికార్డ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండ్ నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్ బిల్ చూద్దాం. ఓకే బై డిఫాల్ట్గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే అండ్ నాకు ఇక్కడ వచ్చేసి నేను రోస్ ఇన్సర్ట్ చేసుకుంటాను ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఒక 5 రోస్ ఇన్సర్ట్ చేసుకున్నాను. ఓకే అండ్ కాలం, ఓన్లీ 1 కాలం ఐ నీడ్. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను జస్ట్ హెడ్డింగ్స్ కోసం తీసుకుంటున్నాను ఇవంతే, మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఓకే మెర్జింగ్కి వెళ్ళేసి మెర్జ్ సెల్స్ అంటున్నాను అండ్ సెంటర్ మిడిల్ క్లిక్ చేస్తున్నాను, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే బోల్డ్ పెట్టేస్తున్నాను అండ్ బార్డర్స్ కూడా ఆల్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, మనము హెడ్డింగ్ పెట్టుకుందాం సూపర్ మార్కెట్ బిల్. ఓకే చూడండి సూపర్ మార్కెట్ బిల్లో నేను వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఐటమ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్ నేనేం తీసుకున్నాను వాటిని బోల్డ్తో హైలైట్ చేస్తాను. యా ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నేమ్ ఆఫ్ ద ఐటమ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్, టోటల్ ప్రైస్, డిస్కౌంట్, ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్ కాస్ట్ ఎంత అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. సో నేను సమ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, సూపర్ మార్కెట్లో మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో వాటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాను, ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను దీన్ని తీసేస్తాను. ఓకే చూడండి ఇక్కడ నేను డైరెక్ట్ వేసేస్తున్నాను, ఫంక్షన్స్ ఏమి యూజ్ చేయకుండా. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఎక్కడుంది, సీత్ కాలం 7th రోలో ఉంది. ఓకే ఇంటూ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ డీత్ కాలం 7th రో. ఓకే మనకి టోటల్ ప్రైస్ వచ్చేస్తుంది. అండ్ డిస్కౌంట్ ఎంత తీస్తున్నాము, టోటల్ నుంచే తీస్తున్నాం అంటే ఈజ్ ఈక్వల్స్ టు E7 ఈత్ కాలం 7th రో ఇంటూ నేను ఒక 2% డిస్కౌంట్ ఇస్తాను కస్టమర్కి. ఓకే నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్ ఏంటిది, ఈజ్ ఈక్వల్స్ టు మనము టోటల్ ప్రైస్ మైనస్ యాక్చువల్. ఓకే ఈత్ కాలం 7th రో మైనస్ ఎఫ్ కాలం 7th రో మనకి యాక్చువల్ కాస్ట్ అనేది
డిస్ప్లే అవుతుంది. వెరీ సింపుల్. అండ్ దీన్ని బేస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ మీకు ముందు ముందు ఇన్వాయిసెస్ ఎలా చేయాలి అండ్ ఇది డేటా ఎంట్రీ అయితే మీకు చాలా ఈజీ. ఓకే, దీంట్లో ఒక డేటాని ఎట్లా ఎంటర్ చేయాలి అండ్ హెచ్ లుకప్ వి లుకప్ కూడా మనం కవర్ చేయబోతున్నాము, అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకోబోతున్నాము. సో ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ ఫార్ములాస్ ఫంక్షన్స్ ఎలా యూజ్ అవుతాయి ఎక్సెల్లో అనేది చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ రికార్డ్ చూద్దాం ఒకసారి. ఓకే, ఎంప్లాయీ రికార్డ్ వచ్చేసి నేను కొంతమంది ఎంప్లాయీ నేమ్స్ తీసుకున్నాను, ఎంప్లాయీ ఐడీస్, వాళ్ళ బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ వచ్చేసి 8% తీశాను. ఓకే, 8% హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఒక గవర్నమెంట్ జాబర్కి అంటే ఎంప్లాయీకి మనము హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ కూడా డిడక్ట్ చేస్తాం కదా. సో అవి డిడక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నెట్ శాలరీ ఎంత వస్తుందో అవి క్యాల్కులేట్ చేసేసి ఆ నెట్ శాలరీ గ్రాస్ శాలరీ కంటే నెట్ శాలరీని మనము చూస్తాం ఎప్పుడు కానీ. సో అదే ఇక్కడ మనము ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేసి చూస్తున్నాం. ఓకే, బేసిక్ శాలరీ నుంచి పర్సంటేజ్ డిడక్ట్ చేశాను అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ కూడా. ఓకే, మనం ఫార్ములా బార్లో ఫార్ములా చెక్ చేసుకోవచ్చు. బేసిక్గా నేను ఫంక్షన్స్ ఏం యూజ్ చేయలేదు. నెట్ శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ మైనస్ ఈ అలవెన్సెస్ అన్నీ కూడా నేను డిడక్ట్ చేసి పెట్టాను. ఓకే, ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి ఇంకా క్లియర్గా నేను సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో అప్ టు హియర్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ just wait for the